Thank you so much for being subscriber to my YouTube channel. ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్లీ ఇవ్వాలి, డైలీ కమ్యూనికేషన్స్ ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలి, మనము తెలుగు ఎలా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ కూడా అలానే మాట్లాడాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, జాబ్ సంపాదించుకోవాలి, ఇలా చాలా కోరికలు మీకు ఉంటుంది వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్. నా ఎన్ని కోరికలు పెట్టుకుని మనం కొన్ని ప్రయత్నాలు చేస్తాము, అలానే యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తాము, స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం ఆర్ బుక్స్ కొనుక్కొని చదవడం, ఇవి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఇంతకాలం ఆగి ఇప్పుడే ఎందుకు మనకి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అవసరం వచ్చింది? మీరు కూడా ఇప్పుడే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడడం, ఇంగ్లీష్లో లెటర్ డ్రాఫ్టింగ్, రైటింగ్ ప్రొఫిషియన్సీ బాగా సంపాదించి ఉంటే మీకున్న అవకాశాలు ఎన్ని ఉంటుండొచ్చు, మీరు వేరే ఏదో పొజిషన్లో ఉంటారు. ఎందుకు ఇట్లా ఉందంటే ఇంగ్లీష్కి ఒక స్పెషల్ వాల్యూ ఉంది. దిస్ ఈస్ ద ఓన్లీ లాంగ్వేజ్ దట్ ఈస్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో ఇంగ్లీష్ మాట్లాడతారు ఇన్ వన్ ఆర్ ది అదర్ కెపాసిటీ. అది ఆఫీషియల్, నాన్ ఆఫీషియల్ ఎలానో మాట్లాడతారు. సో ఎక్కువ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్టోర్ చేయబడింది. సో ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చేటప్పుడు మనకి ఎన్నో నాలెడ్జ్ అవకాశాలు ఉంది, ఎన్నో నాలెడ్జ్ ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాల అవకాశాలు కూడా పెరుగుతున్నట్టు. సో మంచిగా ఎట్లా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా ఎట్లా ఉండాలి, మన పర్సనాలిటీ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఎట్లా సంపాదించుకోవాలి, ప్రమోషన్స్ ఎలా కొట్టాలి, జాబ్స్లో ఎలా మంచిగా గ్రో అవ్వాలి, ఒక జాబ్ నుంచి కెరియర్ ప్లానింగ్ ఎట్లా చేయాలి. సో ఎంతో నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో మనము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అంటున్నామంటే దానికి అర్థం ఏంటంటే రైటింగ్, స్పీకింగ్, ఇవి రెండు ముఖ్యమైన అవసరాలు. ఈ అవసరాలు పూర్తయినప్పుడు నేను చెప్పిన యాక్టివిటీస్ అన్ని మీరు చేయగలుగుతారు, మీ కోరికలు ఫుల్ఫిల్ అవుతున్నట్టు. సో ఈ రైటింగ్ అండ్ స్పీకింగ్ ఎందుకో ప్రాబ్లం అవుతుంది? ఎందుకంటే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే ఆ తెలుగు మీడియం స్టూడెంట్ ఆ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి కొన్ని నాలెడ్జ్ ఏరియాస్లో గ్యాప్ వస్తుంది. నాలెడ్జ్ ఏరియాస్ ఏంటంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే అందులో 10 లాంగ్వేజ్ ఏరియాస్ ఉంటాయి. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ వెళ్ళేటప్పుడు గ్రామర్ పైన ఫోకస్ చేస్తారు. గ్రామర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కాదని కాదు, బికాస్ గ్రామర్ ఒక మంచి పునాది. ఆ ఫౌండేషన్ పైన మనం మిగతా అన్ని నేర్చుకుంటాము, విచ్ ఇస్ ట్రూ. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్స్? వాళ్ళు గ్రామర్ చెప్తున్నారు, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తున్నారు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, సబ్జెక్ట్ అగ్రిమెంట్, V1 V2 V3, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, దట్స్ ఇట్, దట్ డన్. మరి అంత ఈజీగా వచ్చేస్తుంటే అది స్కూల్ డేస్లోనే వచ్చేది కదా. స్కూల్ డేస్లో మంచి టీచర్, మంచి ఫెసిలిటీస్, మంచి సౌకర్యాలు దొరకపోవడం వల్ల ఒక తెలుగు మీడియం స్టూడెంట్ అఫెక్ట్ అవుతాడు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా అఫెక్ట్ అవుతాడు. ప్రతి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడరు, అండ్ దట్స్ ఎ ఫ్యాక్ట్. ఇన్ఫ్యాక్ట్ 87% ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే కాలేజ్ గ్రాడ్యుయేట్ ఎవరైతే పాస్ అయ్యి ఇప్పుడు ఉద్యోగం సంపాదించడానికి వాళ్ళు రెడీ ఉన్నారు, దే హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ దే హ్యాండ్, 87% స్టూడెంట్స్కి ఎఫెక్టివ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు. ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో మోస్ట్ లైక్లీ మీరు కూడా 87%లో ఉండొచ్చు. సో ఎందుకు 87% స్టూడెంట్స్కి రాలేదు? సో చాలామంది ఏమనుకుంటారు, నేను తెలుగు మీడియం కదా, నాకు మంచి టీచర్ దొరకలేదు కదా, నాకు మంచి ఫెసిలిటీస్ దొరకలేదు కదా అనుకుంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా అదే ప్రాబ్లం ఉంది. అంటే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మీరు స్కూల్ స్టేజ్లో ఏదో ఒక పని చేయాలి, ఆ పని చేయకపోవడం వల్ల మీకు ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఇక్కడ మనం స్పీకింగ్ అండ్ రైటింగ్ పైన బాగా ఫోకస్ చేస్తున్నాం. ఈ స్పీకింగ్ అండ్ రైటింగ్ మంచిగా రాలేదంటే దానికి కారణం ఏంటి? మనం స్కూల్ స్టేజ్లో ఏదో ఒక ఫౌండేషన్ మిస్ అయ్యాము. సో ఇంగ్లీష్లో 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంటుంది. యు స్టార్ట్ విత్ గ్రామర్, తర్వాత అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, వొకాబులరీ, రీడింగ్, రైటింగ్, కాంప్రిహెన్షన్, తర్వాత రైటింగ్, స్పీకింగ్. సో దీన్ని మనం లాంగ్వేజ్ ఏరియాస్ అంటాము. ఇందులో ఇంపార్టెంట్ రైటింగ్ అండ్ స్పీకింగ్, బికాస్ దీన్ని అవుట్పుట్ ఏరియాస్ అంటాము. అంటే స్టూడెంట్ రైటింగ్ అండ్ స్పీకింగ్ స్థాయి వరకు రావాలంటే ఈ ప్రతి 10 ఏరియాస్లో ఫౌండేషన్ చాలా మంచిగా ఉండాలి. ఈ 10 ఏరియాస్ ఫౌండేషన్ మనకి చాలా మంచిగా ఉన్నప్పుడు మనకి రైటింగ్ అండ్ స్పీకింగ్ వచ్చేటప్పటికి చాలా మంచిగా ఉంటాయి. ఈ ఫౌండేషన్ స్కూల్ డేస్లో కొన్ని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, అందరికీ కాదు కొందరికి మాత్రమే చాలా మంచిగా గ్రిప్ ఉండడం వల్ల వాళ్ళు ఎఫెక్టివ్ కమ్యూనికేటివ్
స్పీకర్స్ అవుతున్నారు. బట్ ఈవెన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం దెర్ ఆర్ పీపుల్ హు ఆర్ ఫెయిలింగ్ టు డూ దిస్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఆబ్వియస్లీ చాలా ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయిపోతుంది, ఎందుకంటే మంచి టీచర్స్, మంచి స్కూల్, మంచి సౌకర్యాలు దొరికిండకపోవచ్చు. సో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా పాస్ అవుతూ తరగతులు వచ్చి ఉంటారు, కానీ ఇంగ్లీష్ యాజ్ అ కమ్యూనికేషన్ స్కిల్ ఎందుకు రాలేదంటే ఎందుకంటే ఈ పని చేయలేదు. సో రైట్ నో ఏమంటారు, నాకు రైటింగ్ రావట్లేదు, స్పీకింగ్ రావట్లేదు అంటారు. సార్ ఐ వాంట్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎందుకంటే నాకు మాట్లాడడం రావట్లేదు, సో నాకు స్పోకెన్ ఇంగ్లీష్ కావాలి. అయితే ఏం చేయాలి, నేను గ్రామర్ చేయాలి. సో గ్రామర్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. యూ హ్యావ్ టు డూ ద కంప్లీట్ లెర్నింగ్ లాంగ్వేజ్ సిస్టమ్. స్కూల్ డేస్లో ఏమైతే మిస్ అయ్యారో అది ఇప్పుడు మీరు చేస్తే ఆబ్వియస్లీ మీకు రైటింగ్, స్పీకింగ్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ఇట్స్ ఎ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్. మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈ 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్లో ఉన్న మీరు ఏమైతే డెఫిషియన్సీ, నాలెడ్జ్ డెఫిషియన్సీ అంటే నాలెడ్జ్ మీరు ఏమైతే స్కూల్ డేస్లో సంపాదించుకోలేకుండా పోయారో అది ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ చేస్తే ఆబ్వియస్లీ మీరు స్పీకర్ అండ్ రైటర్ అవుతారు. ఫ్లూయెంట్ స్పీకర్ అండ్ ప్రొఫిషియెంట్ రైటర్. దీన్నే మేము కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ అని కోర్స్గా ఇస్తున్నాము. ఇది కోర్స్ అని కూడా దిస్ ఇస్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్. ఇది ఒక వాట్సాప్ బేస్డ్ కోర్స్, ఇట్స్ అ వీడియో బేస్డ్ కోర్స్. ఇందులో 1000 hours ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ 1000 hours ఆఫ్ ట్రైనింగ్ డైలీ మేము 1 hour వీడియో మీకు పంపిస్తాము, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. ఆ వీడియో మొత్తం మీరు చూసి మీరు నోట్స్ చేసుకోవాలి. ప్రతి వీడియో చివరిలో నోట్స్ తర్వాత నేను హోంవర్క్ చెప్తాను, మీరు హోంవర్క్ కూడా చేయాలి. సో ఈ నోట్స్ అండ్ ఈ హోంవర్కే ఈ కోర్సులో ముఖ్యమైన అంశం. ఆ వీడియోస్ కాదు, నేను నేర్పించడం కాదు. మా టీచింగ్ క్వాలిటీ చాలా హై స్టాండర్డ్ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 7-year-old పాప బాబు చూసిన అర్థమవుతుంది, తెలుగు వచ్చిన ప్రతి వ్యక్తి చూసిన అర్థమవుతుంది. అంత ఈజీగా ఉంటుంది, ఎందుకంటే వి ఫాలో హై టీచింగ్ స్టాండర్డ్స్. కానీ 1000 hours ఆఫ్ ట్రైనింగ్ ఉన్న, 9 to 10 months టైం తీసుకున్న ఇది నాలెడ్జ్ బేస్డ్ కోర్స్ కాదు. ఇది నోట్స్ అండ్ హోంవర్క్స్ బేస్డ్ కోర్స్. ఇది మీ పైన మీ ఎఫర్ట్స్ ఇస్ 80%. నాలెడ్జ్ వల్ల ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే మా టీచర్స్ నాకు ఇంగ్లీష్ నేర్పించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు నాకు ఇంగ్లీష్ వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. అదే క్లాస్ రూమ్ 50 స్టూడెంట్స్, అందులో అందరికీ రాలేదు, కొందరికే వచ్చింది. ఆ కొందరిలో నేను ఒకటిని. మరి అంతమందికి ఎందుకు రాలేదు అంటే ఏం అర్థం చేసుకోవాలి మీరు ఇందులో అంటే నాలెడ్జ్ ఉండడం మాత్రాన ఇంగ్లీష్ రాదు. ఒక మంచి టీచర్ ఉండడం మాత్రాన ఇంగ్లీష్ అందరికీ వచ్చేయదు. మంచి టీచర్, మంచి స్టూడెంట్ కలిస్తేనే అదొక సక్సెస్ జర్నీ. ఇది ఒక జర్నీ. 9 months అంటే ఇట్స్ అన్ ఇంటెన్స్ కోచింగ్. ఇంత టైం తీసుకోవాలి. ఎందుకు ఇంత టైం తీసుకోవాలి? ఎన్నో చదవలేదు స్కూల్ డేస్లో నువ్వు, ఎన్నో మిస్ అయ్యావు స్కూల్ స్టేజెస్లో నువ్వు. అది ఇప్పుడు మనం కవర్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ ఇంత టైం పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ రీసెర్చ్ చేయమంటుంది అంటే ఒక భాష పైన మంచి గ్రిప్ రావాలంటే 2 years పడుతుంది. యూ నీడ్ టు స్పెండ్ 2 years ఆఫ్ యాక్టివ్ ఎంగేజ్మెంట్ విత్ దట్ లాంగ్వేజ్. ఆ 2 yearsలో 9 months ఇంటెన్స్ ట్రైనింగ్ నేనే ఇస్తున్నాను మీకు. యూ స్పెండ్ ద ఫస్ట్ హాఫ్ విత్ మీ, రైట్? అండ్ వీ ప్రొడ్యూస్ ఎక్సెప్షనల్ రిజల్ట్స్. మా రిజల్ట్స్ వీడియో కూడా మీకు చూపిస్తాము. ఇలా ఓకే సార్ మాకు అర్థమైంది మీ కాన్సెప్ట్ ఏంటి అని, మేము హార్డ్ వర్క్ చేయడానికి రెడీ. టీచింగ్ ఈజీ ఉంది కానీ మేము హోంవర్క్ చేయడానికి రెడీ. 9 months హార్డ్ వర్క్ చేయడానికి రెడీ. మా కమిట్మెంట్, మా డిసిప్లిన్ మేము ఇస్తాము. మీరు ఎక్స్పెక్ట్ చేసే స్టాండర్డ్స్ మేము మీట్ అవుతాము. ఎందుకంటే ఇంగ్లీష్ నాకు ఇంపార్టెంట్, సో నేను నేర్చుకోవాలి. సో ఇట్స్ ఇంపార్టెంట్, ఐ విల్ డూ దిస్. ఇది కమిట్మెంట్. నాకు ఇట్లా కమిటెడ్ స్టూడెంట్స్ కావాలి. సో ఇఫ్ యూఆర్ కమిటెడ్ స్టూడెంట్స్ హూ సిన్సియర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ లైక్ దిస్, దెన్ కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది, దీనికి మెసేజ్ చేయండి. మీ ఫుల్ నేమ్ చెప్పండి. సార్ ఐ వాంట్ టు టేక్ అడ్మిషన్ ఇన్ అక్టోబర్ బ్యాచ్. దిస్ బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే, October 1 మేము ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకే, సో October 1 బ్యాచ్లో మేము జాయిన్ అవుతామని నాకు మెసేజ్, మీ పేరు చెప్పండి, మీ నేమ్ పెట్టి నాకు పంపించండి. ఓకే, నౌ ఐ విల్ షేర్ ద టెస్టిమోనియల్ వీడియోస్ ఆఫ్ మై స్టూడెంట్స్. వీళ్ళు డే 70 వరకు వర్క్ చేశారు. దీని తర్వాత వీళ్ళకి వచ్చిన మార్పు, ఇంప్రూవ్మెంట్ మీరే చూడండి. అండ్ దెన్ ఇఫ్ యూఆర్ కన్విన్స్డ్ అండ్ ఇఫ్ యూఆర్ కమిటెడ్, దెన్ నా కింద వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ అక్టోబర్ బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్. రిజల్ట్స్ చూడండి. Hi, this is Nagaraj. I explain about globalization. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. It also involves growing in multinational corporations and transnational corporations. The international institutes that oversee world trade and finance that play an
increasingly important role in this globalization. Although most of the people continue to live as a citizen of single nation, they are culturally, materially, psychologically engaged with the lives of people of other countries as never before. When people in United States call a helpline or make an airline reservations, they may be connected to someone in Mumbai who has been trained to speak English with an American accent. Other English speakers around the world to prepare tax returns for US companies, evaluate insurance claims, and attempt to recollect the overdue bills by telephone from thousands of kilometers and numbers of time zones away. Globalization is the emergence of global society in which economic, political, environmental, and cultural events in one part of the world quickly come to have significance for people in other parts of the world.